వదినా వదినా, ఏంటి తేజ? ఈ రికార్డ్స్ మీద వాటర్ పడ్డాయి వదినా. ఎవరు పడేశారు? తేజ, అమ్మ ఇందాక వాటర్ తాగుతుంటే నీళ్లు ఒలికిపోయాయి. ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను, ఈవినింగ్ కల్లా కంప్లీట్ అవుతుంది. సరేనా, నువ్వేం టెన్షన్ తీసుకోకు. వదినా నాకు టైం లేదు వదినా, 4:30 కల్లా సబ్మిట్ చేయాలి, కొంచెం తొందరగా సెట్ చేయవా? సరే తేజ. హలో చెప్పు. ఏవండి, నేను బయటికి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొస్తాను, అలానే పిల్లల్ని కూడా తీసుకొస్తాను. ఈ లోపు మీరు అత్తయ్య భోజనం పెడతారు, చేసేసేయండి. సరే సరే, జాగ్రత్త మరి, జాగ్రత్త. సరే అండి. అత్తయ్య, అమ్మా. నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను, వచ్చేటప్పుడు కూరగాయలు అవి తీసుకొస్తాను. అలాగే తల్లి, వాడు వస్తే నేను చూసుకుంటాలి. వెళ్ళమ్మా. సరే అత్తయ్య. అమ్మా పద్దేది యాడికి పోయిందో నాయన. మంచి సీర కట్టింది, మ్యాచింగ్ గాజులు వేసింది, హ్యాండ్ బ్యాగ్ వేసింది. 2 గంటలైంది వెళ్ళి, ఇంతవరకు రాలే కొడుక. అవునా, సరే. ఏం నాన్న అలా కూర్చున్నావు? అమ్మా నా రికార్డ్ మీద వాటర్ పడ్డాయి అమ్మా. ఇవాళే లాస్ట్ రోజు, ఇవాళే సబ్మిట్ చేయాలండి. నాకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా. పడ్డాయా అనుకున్నా నేను. నువ్వు ఏడా మంచి చదువుకొని ఉద్యోగం సాధిస్తామని. దాన్ని కుళ్ళురా, మీకు వదిన పని అదంతా. పద్దు, అది ఇక్కడెక్కడ ఉందిరా? ఫోన్ పట్టుకొని పోయి 2 గంటలైంది పైన మాట్లాడబట్టి, ఇంతవరకు దిగనే లేదు. అదేంటి అత్తయ్య, మీరే కదా టీ పెట్టమంటే వంటగదిలోకి వెళ్ళాను, ఆయనతో ఏంటి అలా చెప్తున్నారు? అది కాదు నాన్న. ఇక చాలే అమ్మా నీ నటన, సరిపోయిందిలే గాని. మొన్న కూడా మా పిల్లలకి నువ్వు మార్కెట్కి వెళ్ళి వస్తానని చెప్పి పోయిందంట నీకు. అయినా కూడా నేను ఇంటికి వచ్చి అడిగితే 2 గంటల దాకా రాలేదని చెప్పినావు. ఇప్పుడేమో వంటగదిలో ఉంచుకొని ఏడ ఉంది 2 గంటల నుండి ఫోన్ మాట్లాడుతున్నావు అంటున్నావు. బుద్ధి మార్చుకోవా? ఇకనైనా కొంచెం మారు. అవునన్నా, మార్నింగ్ కూడా నా రికార్డుల మీద వాటర్ పోసి వదిన మీద నెట్టిందన్న. అమ్మా, మనుషులు ముందు ఒకలాగా, మనుషులు వెనకాల ఒకలాగా మాట్లాడటం మానే అమ్మా ఇప్పుడైనా. అది కాదమ్మా, పొద్దు ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతావు, మంచిగానే చూసుకుంటావు. పొద్దు లేనప్పుడు మాత్రం మాకు మాత్రం చాడీలు బాగా చెప్తావు. ఇది కూడా మానుకో ఇప్పుడైనా. చూశారు కదా, ఇలా రంగులు మార్చి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్ని రంగులు మార్చినా దేవుడు ఖచ్చితంగా తగిన శిక్ష వేస్తాడు. జాగ్రత్త.